DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నూజివీడులో గోపాలం గారు ఆలోచనల మేరకు ఈ విగ్రహాన్ని గుడిని స్థాపించడం జరిగింది. ఆ స్థాపన ఆంధ్ర బాసరగా పేరు ప్రఖ్యాతులుగాంచి నూజివీడులో కొలువై ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయంలో మేము గత 8 సంవత్సరాలుగా గోపాలం గారు కాలం చేసిన తర్వాత గత 8 సంవత్సరాలుగా నాకన్నా ముందు కృష్ణారావు గారు, పర్వతనేని కృష్ణారావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు వరకు మా ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం అయినా సరే ప్రజలతో మెప్పులు పొందుతూనే కార్యక్రమాలు చేశాము. అట్లాగే మూలా నక్షత్రం రోజు కానీ, శ్రీపంచమి రోజు కానీ గుడి స్టార్టింగ్లో 1000-1500 మంది భోజనాలు చేసేవాళ్ళు. ఇవాళ అన్నదాన కార్యక్రమం దగ్గర 10 నుంచి 15,000 మందికి మూలా నక్షత్రం రోజు కానీ, లేకపోతే శ్రీపంచమి రోజు కానీ 15,000 మంది పెడతాం జరుగుతుంది. అట్లాగే గుళ్ళో ఏ కార్యక్రమం వచ్చినా మాకు ఈ గుడికి సంబంధించిన భక్త బృందం ఉంది. ఆ భక్త బృందంతో అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లాగే ఈ నెల ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి మూడో శుక్రవారం, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం 3వ శుక్రవారం అమ్మవారికి సారీ ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఆ ఆనవాయితీ ప్రకారం ఇవాళ ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. దీనికి తోడు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అయోధ్య నుంచి బంగారపు రాముల వారి విగ్రహం, రాముల వారి పాదాలు, అట్లాగే విల్లు, రాంబాణం ఇవన్నీ కూడా అయోధ్య నుంచి మా కమిటీ వారు వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన దాని మీద భక్తుల సందర్శనార్థం వాళ్ళు ఈరోజు తీసుకురావడం జరిగింది. అట్లాగే ఆ విశేష స్పందన అయోధ్య నుంచి వచ్చిన తర్వాత రాముల వారి పాదాలు కానీ, రాముల వారి విగ్రహం కానీ, విల్లు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత విశేష జనస్పందన వచ్చింది. అట్లాగే ఇక్కడ వచ్చిన భక్తులు ఏ రకమైన అసౌకర్యం కలిగినా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ఇంకా భక్తుల సహకారంతో ఈ గుడి డెవలప్మెంట్ ముందు తీసుకెళ్తామని మా కమిటీ గోగినేని రాము గారు కానీ, కృష్ణారావు గారు కానీ, నా పేరు అన్నేనాని, నేను కానీ మా ముగ్గురు ఆధ్వర్యంలో, అట్లాగే బెనర్జీ గారు, అక్కినేని బెనర్జీ గారు, మేమందరూ సహకారంతో, అట్లాగే ఊళ్ళో భక్తుల సహకారంతో, పెద్ద మనుషుల సహకారంతో, మాకు పార్టీలకు అతీతంగా మా మినిస్టర్ గారు కూడా కొలుసు పార్థసారథి గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు సంతోషిస్తున్నాం. నూజివీడు ప్రజలందరికీ మరొకసారి ఇటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. ఓం ఐం హ్రీం శ్రీం ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మన నూజివీడులో వేయించేసి ఉన్నటువంటి ఆంధ్ర బాసరగా ప్రసిద్ధి చెందినటువంటి సరస్వతి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో 3వ శుక్రవారం నాడు విశేషంగా అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ యొక్క విశేషంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అమ్మవారి అనుగ్రహమునకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. ప్రతి జై శ్రీరామ్. నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి. నేను గత కొన్ని సంవత్సరాలుగా అయోధ్యలోనే స్థిరపడ్డాను. అయోధ్యకు వచ్చే తెలుగు వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను. ఎవరు వచ్చినా తెలుగు వాళ్ళు వినియోగించుకోవచ్చు. అక్కడ వచ్చే తెలుగు వాళ్ళందరికీ ఎలా దర్శనాలు చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి చూడాలి అన్నీ గైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళకి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. అది పెయిడ్ ఉంటుంది, భోజనం మాత్రం ఉచితంగా ఇస్తున్నాను. ఈ బాలరాముడికి ఈ ధనుస్సు కళ్యాణ రాముడి చేతిలో ఉండబోయే ధనుస్సు. నేను అక్కడ 500 కోట్లు పెట్టి ఒక దేవాలయం కడుతున్నా అయోధ్యలో. ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠ చేసింది బాలరాముడు. నేను కట్టబోయే గుడి కళ్యాణ రాముడి దేవాలయం కడుతున్నాం. వంశవృక్షం అంతా వస్తుంది. సీతారాముల వారు 108 అడుగులు సీతారాముల వారు, ఆయన పాదాల కింద కళ్యాణ రాముడు ఉంటాడు. అక్కడ గుడి కట్టి మన తిరుమలలో స్వామివారికి ఎలా సేవలు జరుగుతున్నాయో అలా రాముల వారికి కూడా అయోధ్యలో సేవలు చేయించాలని నా సంకల్పం. ఆ సంకల్పంతో దేశ పర్యటన చేస్తున్నాను. ఈ ధనుర్బాణాలు, ఈ బాలరాముడు ఉత్సవ విగ్రహం, ఈ రాముల వారి పాదుకలు, ఈ పాదుకలతోటి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వెళ్ళాను. నేను రాముల వారు నడిచిన దారిలో నడిచి వెళ్ళాను.
ఇప్పుడు అందరి దర్శనార్థం గ్రామ గ్రామం తిరుగుతున్నాను. అన్ని దేవాలయాల్లో పెట్టి ఆ భక్తులకి దర్శనం ఇప్పించి నేను 15 రోజులు అయోధ్యలో ఉంటా, 15 రోజులు తిరుగుతూ ఉంటాను, దేశ పర్యటన చేస్తూ ఉంటాను. అందుకని అందరూ సరస్వతీదేవి ఆలయంలో ఆంధ్ర బాసరగా వెలిసిన శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం 3వ శుక్రవారం నాడు సారి కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్నాము. అలాగే భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకోకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మేము మరి నాని కృష్ణారావు, పరత్నం కృష్ణారావు కమిటీగా ఉండి, అక్కినేని బెనర్జీ వీళ్ళందరం కమిటీగా ఉండి మా సాయశక్తుల మా మంత్రి గారి యొక్క ప్రోద్బలంతో, మంత్రి గారి యొక్క ఆదేశానుసారం మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఇంకా భక్తులందరూ ఇంకా పాల్గొని ఇప్పుడు చక్కటి వాతావరణం, చక్కటి అందరూ కూడా వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకుని వారి కోరికలు తీరమని చెప్పి కోరుకుంటున్నారు. ఇదే రోజున అనుకోకుండా మన అయోధ్య రాముడి ఒక విగ్రహాన్ని, వాదుకలు, అలాగే విల్లు, బాణం అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపించడానికి మన స్వామివారు తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈరోజు. ఇట్లాగే ప్రతిరోజు ఈ ఆంధ్ర బాసరగా ఉన్న సరస్వతి అమ్మవారు వెలిసిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఏ అసౌకర్యం జరిగినా కానీ మా దృష్టికి తేవలసిందిగా మేము భక్తులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.